హలో ఆల్, వెల్కమ్ టు క్లార్ టెక్నాలజీస్. అండ్ మనం కొత్త కోర్స్ లాంచ్ చేస్తున్నాం త్వరలో, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కోర్స్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మొత్తం ఓవరాల్గా యూట్యూబ్లో మీరు ఏది ఓపెన్ చేసినా ఏఐకి రిలేటెడ్ యాడ్స్, ఏఐ కోర్సెస్ రిలేటెడ్ యాడ్స్ అవే వస్తున్నాయి. సో చాలామందికి అసలు ఏఐ గురించి బేసిక్స్ తెలియట్లేదు. అసలు అది అంటే ఏంటి, నిజంగా మనం నేర్చుకోవాలా, ఎవరు ఎంతవరకు నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే ఏమవుతుంది, నిజంగానే ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవన్నీ యాడ్స్ అవన్నీ చూసి చాలామంది భయపడిపోతున్నారు. కానీ అసలు దాన్ని ఎలాగ యూస్ చేసుకోవాలి, మనకి యూజ్ అయ్యేటట్టు ఎలా మనం నేర్చుకోవాలి ఏఐ అనేది తెలియట్లేదు చాలామందికి. సో అందుకని నేను క్లార్ టెక్నాలజీస్లో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను, విచ్ ఈజ్ అబ్జల్యూట్లీ ఫ్రీ. సో ఈ ఫస్ట్ వీడియోలో మీకు అసలు మొత్తం ఏఐ గురించి ఒక ఓవరాల్ ఐడియా అయితే వస్తుంది. మీరు ఎలా నేర్చుకోవాలి, అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో మొత్తం చెప్దామని నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను ఫస్ట్. సో ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది ఏఐ గురించి. దెన్ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ఏఐ ట్యుటోరియల్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇది కంటిన్యూస్ సిరీస్. నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఏది చూసినా మనం ఏ అంటున్నారు, ఎక్కడ వెళ్ళినా ఏ నేర్చుకున్నారు, ఏ నేర్చుకోకపోతే ఇలా అవుతుందంట, ఏ తెలియకపోతే ఇలా అవుతుందంట, మన జాబ్స్ పోతాయంట, లే ఆఫ్ జరగడం కూడా ఏఐ వల్లే, ఇప్పుడు యూఎస్లో లే ఆఫ్ జరుగుతుంది ఏఐ వల్ల అని భయపెట్టేసి చాలామంది ఎక్కువ కోర్సెస్కి ఎక్కువ మనీ చెప్పేసి కోర్సెస్ అని నేర్పిస్తున్నారు. బట్ ఆ కోర్సెస్లో అసలు ఎంతవరకు మనకు అవసరమైన నేర్చుకోగలుగుతున్నాం, అది అసలు డబ్బులు పెట్టి మీరు అక్కడ నేర్చుకోవాలా, ఫ్రీగా నేర్చుకోవడానికి ఉండదా, మీకంటూ మీరు ఓన్గా నేర్చుకోలేరా, ఈ డీటెయిల్స్ అన్నీ తెలియవు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు, ఏఐ కోర్స్ అనగానే వెళ్ళి మనీ కట్టి జాయిన్ అయిపోతున్నారు. అది నిజంగా మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు, అందరికీ ఇది కొత్త కాబట్టి. సో బిఫోర్ ఒక కోర్స్ మీరు జాయిన్ అయ్యే ముందు, మనీ స్పెండ్ చేసి నేర్చుకునే ముందు ఒక ఐడియా అనేది మీకు ఉండాలి బేసిక్గా, రైట్? సో ఈ వీడియోలో నేను మీకు ఎంటైర్ ఏఐ గురించి చెప్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చాక మీకే అర్థమవుతుంది మీరు పెయిడ్ కోర్సెస్కి వెంటనే వెళ్ళొచ్చా లేదా కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్ళొచ్చా నేర్చుకొని అనేది, రైట్? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఈజ్ ఏఐ? ఆ నేమ్ అందరికీ తెలిసిందే, ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్, ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఎంటైర్ కోర్స్ మనం తెలుగులోనే చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్కడెక్కడైతే మనం టూల్స్ అన్నీ ఏమేమి యూస్ చేస్తున్నామో అవన్నీ ఎలాగో ఆబ్వియస్లీ ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, టూల్స్, ఇంటర్ఫేసెస్ అవన్నీ కూడా. సో ఇది అందరికీ యూజ్ అయ్యే కోర్సు, అన్ని లెవెల్ వాళ్ళకి యూజ్ అయ్యే కోర్సు, స్టూడెంట్స్కి కానీ, ఎంప్లాయీస్కి కానీ, ఫ్రెషర్స్కి కానీ, ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్కి కానీ అందరికీ యూజ్ అయ్యే కోర్స్ లాగా ఇది డిజైన్ చేయడం జరిగింది. సో డోంట్ మిస్ దిస్ కోర్స్, ఓకే? రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్, నాట్ న్యాచురల్, ఓకే? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనం చేసిన ఏఐ, ఒక హ్యూమన్ క్రియేట్ చేసిన ఒక మెషిన్, ఒక సింపుల్గా చెప్పాలి అంటే. సో మనిషి ఒక మెషిన్ని తయారు చేశారు ఏఐని, ఓకే? ఆ ఏఐ వచ్చి మనుషుల్ని ఎలా రీప్లేస్ చేస్తుంది? ఆబ్వియస్లీ అవ్వదు కదా. సో భయపడాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్. బట్ నేర్చుకోకుండా వదిలేసేంత సింపుల్ది అయితే కాదు. మీరు ఏం చేస్తుందో ఏం కాదు, మన జాబ్స్ మనకు ఉంటుంది, మన టెక్నికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాం కదా, మనం ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మనకి స్ట్రాంగ్గా ఉంది కదా, మన జాబ్స్కి వచ్చిన దిగులేం లేదు అన్నట్టు మీరు లైట్ తీసుకునేంత చిన్న విషయము కాదు. అలాగని ఏఐ అంటూ ఒకటేదో వచ్చేసి మనందరినీ రీప్లేస్ చేసేసి జాబ్స్ అన్నీ పోతాయి, ఎంప్లాయీస్ లేకుండా రేపు పొద్దున ఏఐ మెషిన్స్, రోబోసే వచ్చి వర్క్ చేసేస్తారు అని భయపడేంత పెద్ద విషయము కాదు. లైట్ తీసుకోవద్దండి, నేర్చుకోండి, అందరూ తెలుసుకోండి. ఎక్కడ మనకి యూజ్ అవుతుందో అక్కడ మనం యూజ్ చేయడానికి మనకు నాలెడ్జ్ అనేది ఉంటుంది. నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి ఒక్కరూ, బట్ భయపడాల్సిన అవసరం లేదు, ఓకే? ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఎనేబుల్స్ మెషిన్స్ టు సిమ్యులేట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని అది సిమ్యులేట్ చేయడానికి, సేమ్ అలా వర్క్ చేయడానికి, మన వర్క్ని ఫాస్ట్ చేయడానికి మనకి ఏఐ అనేది ఉంది. మన వర్క్ని రీప్లేస్ చేయడానికి కాదు. మనం ఏఐని యూస్ చేసుకొని మన వర్క్ని మనం ఇంకొంచెం ఫాస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఏఐ తెలియని వాళ్ళు చేసే వర్క్కి, ఏఐ నేర్చుకున్న తర్వాత చేసే వాళ్ళ వర్క్కి కూడా చాలా తేడా అనేది ఉంటుంది. సో దానివల్ల మీకు ఏఐ వచ్చి మన జాబ్స్ని రీప్లేస్ చేయదు, బట్ ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ని రీప్లేస్ చేస్తారు, ఓకే? ఏఐ తెలిసిన ఎంప్లాయీ 2 రోజుల్లో చేసే ఒక వర్క్ని ఏఐ గురించి తెలియని ఎంప్లాయీకి ఒక 1 వీక్ 10 days పట్టచ్చు,
మాన్యువల్గా మొత్తం చేయాలి కాబట్టి ఇది మనకి కొంచెం ఆటోమేట్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్కటి మనం కూర్చొని ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రమ్ స్క్రాచ్ మనమే మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడెక్కడైతే ఏ స్టేజెస్లో మనకి ఏఐ అవసరం అవుతుందో ఆ స్టేజ్లో మనం ఏఐని ఇన్కార్పొరేట్ చేసి మన వర్క్ని స్పీడప్ చేయొచ్చు. దాని ద్వారా మనకి మన ఎఫర్ట్ అనేది కొంచెం తగ్గుతుంది, మన వర్క్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎఫెక్టివ్నెస్ కూడా బాగుంటుంది అండ్ క్లియర్గా ఉంటుందన్నమాట మనకి. సో ఫాస్ట్గా చేయొచ్చు, పర్ఫెక్ట్గా చేయొచ్చు మన ప్రాజెక్ట్స్. అది ఎక్కడెక్కడ ఏ యూజ్ అవుతుందో అది యూస్ చేసుకోవడం వల్ల. అది యూస్ చేయాలి అంటే మీకు అసలు ఏఐ గురించి తెలిసి ఉండాలి కదా. సో ఎలా యూస్ చేయాలి, మనకి ఎలా ఉపయోగపడుతుంది, వీటన్నిటి కోసం మీరు ఏఐ నేర్చుకోవాలి. దట్స్ వాట్ మై పాయింట్. ఓకే, సో it encompasses reasoning, learning, decision making capabilities. సో ఏఐ ఏంటి, రీజనింగ్ క్యాపబిలిటీ, లెర్నింగ్ క్యాపబిలిటీ, డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి ఏఐకి. ఓకే, సో ఇక్కడ వరకు అసలు వాట్ ఈజ్ ఏఐ అనేది చాలు మనం, ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ 1 by 1 చూస్తాం. సో ఇప్పుడు మీకు మొత్తం థియరిటికల్ క్లాసెస్ లాగా అయిపోతే మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, రైట్? సో అసలు ఏఐ ఎలా స్టార్ట్ అయింది అనేది చూద్దాం. ఇది ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. మనకి రీసెంట్గా తెలిసింది ఏంటంటే చాట్ జీపీటీ. ఆబ్వియస్లీ చాలామంది మనం యూస్ చేసే ఉంటాం ఇప్పటికే. చాట్ జీపీటీ కూడా అందరికీ అవైలబిలిటీ వచ్చింది 2022 ఐ గెస్. బీటా వర్షన్ రిలీజ్ చేశారు ఫస్ట్, దెన్ 2022 నుంచి మనం అందరం కొంచెం దాన్ని నేర్చుకొని యూస్ చేయడానికి మనకి యూజ్ అయిందనమాట. దానివల్ల మన వర్క్ నిజంగా స్పీడప్ అయిందా లేదా? ఆబ్వియస్లీ కొంతమంది ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది స్పీడప్ అయిందని. అంతేగాని చాట్ జీపీటీని పెట్టి ఎవరు కంపెనీస్లో వర్క్ చేయించుకోలేరు కదా. సో మన వర్క్ని స్పీడప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. చాట్ జీపీటీ ఈజ్ నథింగ్ బట్ అ సింపుల్ టూల్ అంతే. ఏఐ అంటే చాట్ జీపీటీ ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, సో ఈ ఏఐ గురించి రీసెర్చ్ అసలు స్టార్ట్ అయింది, జరిగింది కూడా మనకి చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. 1950s 70sలోనే ఈ మొదలైంది హిస్టరీ చూసుకుంటే మనం. 1980sలో ఏఐ అనేది మెషిన్ లెర్నింగ్ కింద, న్యూరల్ నెట్వర్క్స్ కింద అలాగా కన్వర్ట్ అయ్యి అవి ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట 80s 90s ఆ టైంలో. 2000 టైంలో ఏంటంటే మనకి చాలా వరకు వినే ఉంటాం కొన్ని సంవత్సరాల క్రితం బిగ్ డేటా అనలిటిక్స్, బిగ్ డేటా అని చెప్పి చాలాసార్లు వినుంటాం. యూట్యూబ్ ఛానల్స్లో యాడ్స్ కానీ, మన కంపెనీస్లో కానీ, లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్స్లో కూడా కానీ బిగ్ డేటా కోర్సు, హడూప్ అట్లాంటివి చాలా వినుంటాం మనం. సో ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ అనేవి బిల్డ్ అయ్యాయి అనమాట ఈ ఏఐ త్రూఅవుట్ జర్నీలో. దెన్ ఇది కంటిన్యూ అవుతుంది. డీప్ లెర్నింగ్, బిగ్ డేటా ఇవన్నీ ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఇప్పుడు ఏఐకి ఎక్స్ట్రాగా మనకి ఎన్ఎల్పి అని అండ్ మెషిన్ లెర్నింగ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఏఐ అనేది బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యే టెక్నాలజీస్ అనమాట. అవన్నీ నేను మీకు డీటెయిల్గా చెప్తాను అసలు. ఓకే, రైట్. సో అండర్స్టాండింగ్ ఏఐ కాన్సెప్ట్స్ అండ్ ఫండమెంటల్స్. సో ఇవి మెయిన్గా ఏఐ అనే ఒక మోడల్ని బిల్డ్ చేయడానికి యూస్ చేసేవి న్యూరల్ నెట్వర్క్స్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ దాన్ని బిల్డ్ చేయడానికి యూస్ చేసేది. ఇవి కూడా మీకు డీటెయిల్డ్గా నేను చెప్తాను. ఇప్పుడు జస్ట్ లైట్ తీసుకోండి. అండ్ ఈ ఏఐ డొమైన్లో మీరు ఏఐ నేర్చుకుంటే ఈ డొమైన్ రిలేటెడ్ జాబ్స్ ఏమేమి ఉంటాయి అంటే డేటా సైంటిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది డేటా సైంటిస్ట్, అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని కానీ, ఏఐ ఆర్కిటెక్ట్ అని కానీ, ఇలాగ డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏఐ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే మీరు ఏఐ డొమైన్లోనే జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో కెన్ అప్లై. దీనికి ఎక్స్పీరియన్సే ఉండాలనేది ఏముండదు. ఫ్రెషర్స్కి కూడా జాబ్ ఓపెనింగ్స్ అవి బాగానే ఉంటాయి, రైట్? సో మీరు తెలుసుకోవాల్సినవి ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, పైథాన్ అండ్ మెయిన్ డేటాబేస్ స్కిల్స్ కొన్ని నేర్చుకోవాలి, సీక్వెల్, స్టాటిస్టిక్స్ తెలిసి ఉండాలి, మ్యాథ్స్ తెలిసి ఉండాలి, ఆల్జీబ్రా కైండ్ ఆఫ్ స్టఫ్, రీజనింగ్ వాటికి యూజ్ అవ్వడానికి, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు కొంచెం ఈజీగా గెట్ అన్ అవ్వగలుగుతారు. బట్ దట్ ఈస్ నాట్ ద సింపుల్ వన్. సో మీకు నేను దీంట్లో ఏం చెప్తాను అంటే, మనకి ఏఐ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి అంటే 3 డిఫరెంట్ వేస్ కింద నేను చెప్తాను. ఓకే, అంటే ఏఐ జర్నీ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలి అంటే మన కళ్ళ ముందున్న కెరీర్ పాత్స్ ఏంటి, ఓకే అది చెప్తాను నేను, మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో నేను ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం, నేను రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏఐ 3 డిఫరెంట్ పాత్స్ ఉంటాయి మనకి ఏఐలో వర్క్ చేయాలి అంటే. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏఐ టూల్స్ అనేవి బిల్డ్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ మోడల్, ఏఐ టూల్
ఆ రెండు డిఫరెంట్. ఏఐ మోడల్ డిఫరెంట్, ఏఐ టూల్ డిఫరెంట్. ఏఐ మోడల్ అంటే ఇప్పుడు మనం యూస్ చేసే ఈ చాట్ జీపీటీ లేదా డాలీ ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఎవరైనా యూస్ చేస్తుంటే ఆల్రెడీ. సో ఇవన్నీ కొన్ని మోడల్స్ అనమాట. ఓకే, ఆ మోడల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారనుకోండి, ఆ టెక్స్ట్ని ఇంకొక టెక్స్ట్ ఫార్మేట్లో మీకు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈమెయిల్ ఏదన్నా సింపుల్ది రాశారు, మీకు ఫ్రెషర్గా మీరు జాయిన్ అయ్యారు, మీరు మీ మేనేజర్కి ఏదైనా ఈమెయిల్ పెట్టాలి ఒక టాస్క్ గురించి అని అనుకోండి. స్టార్టింగ్లో కొంచెం అంత ఏంటది ప్రొఫెషనలిజం ఉండదు ఫ్రెషర్స్కి కొంతమందికి. సో సింపుల్ వర్డ్స్లో మీరు రాస్తారు. ఓకే, సో అది కొంచెం చూడడానికి అంత ప్రొఫెషనల్గా అనిపించకపోవచ్చు. సో మీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఇది కొంచెం బాగా బ్యూటిఫై చేస్తే బాగుంది, ఇంకొంచెం ప్రొఫెషనల్గా రాసి పంపిస్తే మనకు కొంచెం మంచి మార్క్స్ పడతాయి కదా మన మేనేజర్ దగ్గర అని మీకు అనిపించింది అనుకోండి. మీరు వెంటనే చాట్ జీపీటీలోకి వెళ్ళి మీరు రాసిన మెయిల్ ఏదైతే ఉందో దాన్ని ఆ చాట్ జీపీటీకి ఇచ్చి కెన్ యూ ప్లీజ్ మోడిఫై దిస్ అని చెప్పి దాన్ని అడిగితే లైక్ కెన్ యూ ప్లీజ్ ఎన్హాన్స్ దిస్ ఇన్ మోర్ ప్రొఫెషనల్ వే సంథింగ్ అలా మాట్లాడడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఆ టాపిక్ కూడా నేను వస్తాను, అది కూడా నేను మీకు చెప్తాను లాస్ట్లో. ఓకే, సో అలాగే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి దాన్ని అడిగారనుకోండి, దీన్ని కొంచెం బాగా నాకు రాసేవు మెయిల్ ప్రొఫెషనల్గా అంటే అది వెంటనే వితిన్ సెకండ్స్ మీకు మొత్తం ఈమెయిల్ ఫార్మేట్గా రాసిచ్చేస్తుంది. సో దాన్ని మీరు తీసుకెళ్ళి మీ ఈమెయిల్లో పెట్టి మీ మేనేజర్కి పంపించుకుంటారు. సో ఇలా మీకు యూజ్ అవుతుంది. మీరు ఇచ్చింది ఏంటి, టెక్స్ట్, మీకు అది రెస్పాన్స్ కింద ఇచ్చింది కూడా టెక్స్టే. సో ఈ ఏఐ మోడల్స్లో ఏముంటాయంటే మెయిన్ ఒక ఇన్పుట్ తీసుకుంటుంది ఒక ఫార్మేట్లో, అవుట్పుట్ ఇంకో ఫార్మేట్లో కానీ సేమ్ ఫార్మేట్లో కానీ ఉంటుంది. సో అదొక మెషిన్. ఏఐ అనేది అదొక మెషిన్ లాగా మీరు ఇమాజిన్ చేసుకుంటే మీరు ఒకటి అడిగితే అది మీకు ఒకటి ఇస్తుంది, మీరు ఒక టాస్క్ దానికి ఇస్తే అది మీకు ఒక పని చేసి పెడుతుంది. ఓకే, సో అలాగా మీరు ఒక టెక్స్ట్ని ఇస్తే అది టెక్స్టే ఇచ్చేది ఉండొచ్చు, అదొక మోడల్. చాట్ జీపీటీ లాగా మీరు దాంతో జస్ట్ మాట్లాడుకుంటారు, రైట్? మీకు పలానా క్వశ్చన్కి మీకు డౌట్ తెలియలేదు, ఆ కోర్స్ గురించి మీకు తెలియలేదు, లేదా పలానా టాపిక్ మీకు తెలియలేదు, మీరు దాని చాట్ జీపీటీలో మీరు టైప్ చేస్తే చాట్ జీపీటీ మీకు రెస్పాన్స్ ఇస్తుంది ఇన్ ద టెక్స్ట్ ఫార్మాట్ ఓన్లీ. ఓకే, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ఇమేజ్ కావాలి, ఇప్పుడు చాలామంది ఇమేజ్ కూడా జనరేట్ చేసుకుంటున్నారు, నాట్ ఈవెన్ యూట్యూబ్ క్రియేటర్స్. నేను కూడా ఇప్పుడు చాలా ఇమేజెస్ ఏఐతోనే యూస్ చేసి నేను జనరేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ ఆల్, నార్మల్గా కూడా కొంతమంది ట్రై చేసుకుంటున్నారు తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి. సో మీరు టెక్స్ట్ ఇస్తే అది ఇమేజ్ ఇస్తుంది. మీ టెక్స్ట్ ఎలా, మీకు ఇమేజ్ ఎలా కావాలి అనేది మీరు డిస్క్రైబ్ చేసి ఏఐకి ఇన్పుట్ ఇస్తే అది మీకు ఎగ్జాక్ట్ ఆ ఇమేజ్ మీకు ఎలా కావాలో అలాగా చేసి ఇస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఇన్పుట్, ఇమేజ్ అనేది అవుట్పుట్. ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి పైన, ఎందుకంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయనేది మీకు అర్థం అవ్వడానికి కోసం ఇది. ఇంకొకటి ఉంటుంది నాకు రిక్వైర్మెంట్ లేదు, నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ అన్నింటినీ కలిపి నేను ఒక వీడియో లాగా చేయాలనుకుంటున్నాను విత్ యాక్షన్స్, అది ఇంకొక మోడల్ ఉంది. ఇమేజెస్ని తీసుకొని వీడియోలాగా కన్వర్ట్ చేయడానికి అదొక మోడల్. ఓకే, వీడియోని తీసుకొని ఎన్హాన్స్ చేయడం, ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు వీడియో, వీడియో టు టెక్స్ట్, వీడియో టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్, వైస్ వర్సా. సో ఇలాగా చాలా పనులు చేసి పెట్టడానికి ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ కింద డెవలప్ చేశారు. ఓకే, అలాగా ఏ మోడల్స్నే డెవలప్ చేయడం అనేది ఒక పాత్ అనుకోండి, 3 పాత్స్లో, కెరీర్ పాత్స్లో అట్లాంటి మోడల్స్ని బిల్డ్ చేయడం ఒక పాత్. ఆల్రెడీ ఏఐ మోడల్స్ కొన్ని ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నారు, ఆ మోడల్స్ని యూస్ చేసుకొని ఏఐ టూల్స్ని బిల్డ్ చేయడం అనేది సెకండ్ పార్ట్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడం అనేది ఒక పార్ట్ ఫస్ట్ నుంచి, ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉన్న ఏఐ మోడల్స్ని యూస్ చేసుకొని ఏఐ టూల్స్ని క్రియేట్ చేయడం అనేది సెకండ్ పార్ట్. ఆల్రెడీ ఏఐ టూల్స్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం యూస్ చేసే చాట్ జీపీటీ కూడా ఒక టూలే, ఇట్స్ నాట్ ఏ మోడల్, బట్ దాని వెనకాల ఉన్న జీపీటీ అనేది మోడల్. ఓకే, సో ఇది కానీ మీరు లియోనార్డో ఏఐ కానీ పిక్లుమెన్ కానీ ఇలాంటి టూల్స్ కొన్ని మీరు యూస్ చేస్తుంటే, లైక్ మిడ్ జర్నీ అని వినే ఉంటారు చాలామంది, అవన్నీ టూల్స్ అనమాట, అవి మోడల్స్ కాదు. సో మీరు ఆల్రెడీ ఉన్న ఏఐ మోడల్స్ని యూస్ చేసుకొని టూల్స్ని బిల్డ్ చేయడం, అది సెకండ్ కెరీర్ పాత్. థర్డ్ కెరీర్ పాత్ ఏంటి, ఆల్రెడీ ఉన్న ఏఐ టూల్స్ని యూస్ చేసుకొని మీరు నేర్చుకొని అది మీ వర్క్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవడం, అది థర్డ్ పాత్. ఓకే, సో సి 3 పాత్స్ నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం న్యూ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడం అనేది ఫస్ట్ కెరీర్ పాత్. సెకండ్ వన్, యూజ్ ఎగ్జిస్టింగ్ ఏఐ మోడల్స్ టు బిల్డ్ ఏఐ టూల్స్. థర్డ్ వన్, లెర్న్ అండ్ యూస్ ద ఏఐ టూల్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్ ఆర్ న్యూ టు ఏఐ, I will recommend to start from path 3 to 1.
ఎందుకంటే పాత్ 1 అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనకు దానికి రీసెర్చర్స్కి, ఏ సైంటిస్టులకి, ఏ రీసెర్చ్కి వాళ్ళు చేస్తారు అవన్నీ ఎక్కువ. అంటే ఇప్పుడు ఆ ఎన్ఎల్పి గురించి కానీ, మెషిన్ లెర్నింగ్ గురించి కానీ, ఆ డిఫరెంట్ ఎమోషనల్ మోడల్స్ని బిల్డ్ చేయడానికి కానీ, వాటికి కూడా చాలా రీసెర్చ్, చాలా లెర్నింగ్ చాలా అవసరం. అది మీకు యూట్యూబ్లో ఒక 1 month కోర్స్ అని కానీ, అదే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఒక 3 months 6 months కోర్స్ అంటే అయిపోయే విషయం అయితే కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఫర్ షూర్. అట్లీస్ట్ 2 to 3 years అయినా పడుతుంది. మీరు అది మొత్తం కంప్లీట్గా నేర్చుకొని ఎండ్ నేర్చుకొని ఒక ఏఐ మోడల్ని బిల్డ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్. ఓకే, సో అది చాలా కష్టమైన పాత్. ఫస్ట్ది ఒక మోడల్నే బిల్డ్ చేయడం అనేది. సెకండ్ వన్, ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయి. ఈ రీసెర్చర్స్ కానీ, ఏ సైంటిస్ట్ వీళ్ళు కానీ ఆల్రెడీ ఏ మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు కదా, ఆ మోడల్స్ని యూస్ చేసి ఏ టూల్స్ని బిల్డ్ చేయడం. లైక్ ఇమేజ్, ఇప్పుడు వాయిస్ ఎన్హాన్సర్ ఒకటి ఉంది, ఆడియోని క్లియర్ చేయడం, నాయిస్ క్లియర్ చేయడం కానీ, వీడియో క్రియేట్ చేయడం కానీ, యానిమేషన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ డిఫరెంట్ టూల్స్. ఆ టూల్స్ని మీరు ఆల్రెడీ ఉన్న ఏఐ మోడల్స్ని యూస్ చేసుకొని టూల్స్ బిల్డ్ చేయొచ్చు, విచ్ ఈజ్ లిటిల్ ఈజీ. ఇది ఇంటర్మీడియట్ లెవెల్. మీకు కొంచెం అసలు ఏఐ గురించి ఐడియా వచ్చి మీరు యూస్ చేయడం అనేది మీకు తెలిస్తే నెక్స్ట్ మీరు ఈ స్టెప్కి వెళ్ళచ్చు. ఫస్ట్ అండ్ ఈజీ స్టెప్, వాట్ ఎవ్రీ వన్ కెన్ లెర్న్ అండ్ డూ, even students or freshers, everyone, is the third path, which is learn and use AI tools effectively. ఆల్రెడీ మనకి చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ని మనం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఎండ్ నేర్చుకుంటే మీకు ఒక కంప్లీట్ గ్రిప్, కంప్లీట్ ఐడియా వస్తుంది. దెన్ అటువంటి టూల్స్ మీరేమన్నా బిల్డ్ చేయొచ్చు అన్న మీకు ఒక ఐడియా వస్తే దాన్ని యూస్ చేసుకొని మీరు టూల్స్ని బిల్డ్ చేయొచ్చు సెకండ్ స్టెప్కి వెళ్ళి. దెన్ థర్డ్ స్టెప్ వెళ్ళాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ, బికాస్ దట్ విల్ టేక్ మచ్ టైం. మీరు ఫ్రెషర్స్, స్టూడెంట్స్ అయితే మీరు ఏకంగా ఆ కోర్స్ రిలేటెడ్ మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి వాటి రిలేటెడ్వే మీరు నేర్చుకొని అవి చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ నా సజెషన్ అంటే ఇలా స్టార్ట్ చేద్దాం. మనం పార్ట్ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. ఈవెన్ మన కోర్స్లో కూడా పార్ట్ 3 నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీన్ని యూస్ చేసి మీరు, అంటే దీనికే మీకు ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవన్నీ కావాల్సింది కూడా దీనికే నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇలా 3 paths అయితే ఉంటాయి. మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ 3 pathsలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో మన కోర్స్ కూడా మనం లెట్ స్టార్ట్ విత్ పాత్ 3. సో దీనికే మీకు ఇప్పుడు బయట ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అని, లేదా ఈ ఇమేజ్ జనరేషన్ కోర్స్ అని, వీడియో జనరేషన్ కోర్స్ అని, డాలీ కోర్స్ అని, ఫ్లెక్స్ ఏఐ కోర్స్ అని, ఇట్లాంటివి చాలా చాలా నేమ్స్ పెట్టేసి కోర్స్ ఒక్కొక్క కోర్స్ లాగా పెట్టి మీకు డబ్బులు అనేది వసూలు చేస్తున్నారు. సో జస్ట్ హ్యావ్ బెటర్ క్లారిటీ. ఇవి ఏఐ టూల్స్. ఇది మన క్లాడ్ టెక్నాలజీస్లో నేను ఎండ్ మీకు చెప్తాను. డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న డిఫరెంట్ టూల్స్ గురించి నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టూల్ గురించి. ఓకే, ఫస్ట్ ఇదంతా మీరు నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీరు దీని మీద టైం స్పెండ్ చేసే దాన్ని బట్టి, మీకు వచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి, దెన్ ఇవి కాకుండా టూల్స్ని బిల్డ్ చేయడం అట్లాంటి కోర్సెస్ ఏమన్నా ఉంటే పెయిడ్ కోర్సెస్ మీరు నెక్స్ట్ జాయిన్ అవ్వచ్చు. నేను కూడా నెక్స్ట్ ప్లాన్ చేస్తాను వన్స్ ఇది అయిపోయాక. సో అప్పుడు మీరు పెయిడ్ కోర్సెస్ కింద జాయిన్ అవ్వచ్చు. ఓకే, బట్ చాలామంది ఇప్పుడు ఇచ్చేది లాస్ట్ లెవెలే. ఈ లాస్ట్ లెవెల్లో ఉన్న ఈ కోర్స్నే, ఈ పర్టికులర్ పాత్నే డిఫరెంట్ కోర్సెస్ కింద మీకు సేల్ చేస్తున్నారు. సో అక్కడ మీరు డబ్బులు పెట్టి నేర్చుకునేది పెద్ద ఏం ఉండదు. ఓకే, మనీ వేస్ట్ తప్ప. సో థింక్ వైజ్లీ. ఫస్ట్ మీరు ట్రై చేయండి అసలు మీ సైడ్ నుంచి మీరు నేర్చుకోవడానికి. ఇంకా అవ్వట్లేదు, వేరే వాళ్ళు చెప్తే కానీ మనకి రాదు అంటే అప్పుడు మీరు ఈ పర్టికులర్ పార్ట్ 3లో మీరు మనీ స్పెండ్ చేసినా అర్థం ఉంటుంది. స్ట్రైట్ అవే డోంట్ గో ఫర్ ఎనీ ఏఐ కోర్స్, బికాస్ యాక్చువల్గా ఏఐ అంటే ఇది పార్ట్ 1. ఆ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయడం అనేది మెయిన్ తెలుసుకోవాల్సిందే. అది మనకి ఓన్గా నేర్చుకోవడానికి అవ్వదు, అది ఆబ్వియస్లీ నేర్చుకోవాల్సిందే పెయిడ్ కోర్సు. ఓకే, సో అంతేగాని అది యాక్చువల్గా ఏఐ అంటే ఈ టూల్స్ని యూజ్ చేయడం అది ఏఐ అనేది కాదు. సో హ్యావ్ సమ్ క్లారిటీ, రైట్. సో ఇప్పుడు పార్ట్ 1లో మనం ఏం చేయాలి అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది లిటిల్ బిట్ హార్డ్. పార్ట్ 1 అనేది చాలా హార్డ్, మనకి టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఒక 6 monthsలో 7 monthsలో లేదా 1 yearలో నేర్చుకునే విషయం అయితే కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం ఆబ్వియస్లీ, రైట్. సో ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ ఏమేమి ఉంటాయి కూడా నేను మీకు చెప్తాను. ఐ క్యాప్చర్డ్ ఇట్ సమ్వేర్. లైక్ దిస్ ఏఐ యాప్ డెవలపర్, ప్రోడక్ట్ ఇంజనీర్, ఏఐ కన్సల్టెంట్, ఇలా డిఫరెంట్ రోల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈ పార్ట్ 3కి వచ్చారంటే మీరు
ఇప్పుడు మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అంటే ఆల్రెడీ ఉన్న ఏఐ టూల్స్ని మనం యూస్ చేసుకొని ఎలా నేర్చుకోవాలి, ఏఐ ఎలా మనం ఎక్స్ప్లోర్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి మన డే టు డే వర్క్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ క్రియేటర్గా కానీ ఎలాగ మనం అవన్నీ యూస్ చేసుకోవాలి. ఇది పార్ట్ 3. దీనికి కావాల్సిన స్కిల్లే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా మనకు చాలా యాడ్స్ వచ్చేసాయి మనకి యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీకు లక్షల్లో శాలరీస్ వచ్చేస్తుంది, 40 lakhs 50 lakhs శాలరీ వచ్చేస్తుందంటే ఉట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి నేర్చుకున్న దానివల్ల మీకు పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. ఓకే, ఎందుకంటే ప్రాంప్ట్స్ కూడా ఇచ్చేదానికి ఇంకొక ఏఐ టూల్ ఉంది. మీకు 40 lakhs 50 lakhs ఇచ్చి మిమ్మల్ని పెట్టుకొని ప్రాంప్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రైట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి నేర్చుకోవడం వల్ల మీకు శాలరీ హైక్స్ ఏవో పెద్ద వచ్చేస్తాయి అనేసి మీరు మోసపోయి అట్లాంటి కోర్సెస్ ఏమన్నా ఎక్కువ డబ్బులు పెట్టి జాయిన్ అయ్యి ఉంటే ఇట్స్ లాస్ ఆఫ్ మనీ అండ్ టైం. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే సింపుల్గా, నేను దాని గురించి సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. సో ఫస్ట్ మనకి ఏంటి 3 ఉన్నాయి. ఏఐ మోడల్ బిల్డ్ చేయడం, ఏఐ టూల్స్ బిల్డ్ చేయడం బేస్డ్ ఆన్ ద ఏఐ మోడల్స్. దెన్ ఆల్రెడీ ఉన్న ఏ టూల్స్ని మనం యూస్ చేసుకొని నేర్చుకోవడం, తెలుసుకోవడం. ఓకే, సో ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, ఓకే ఇప్పుడు మనం ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో కోర్సు థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో, సో ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉన్న ఆ ఏ టూల్స్ని యూస్ చేసుకోవాలంటే మనకి ఎలా యూస్ చేసుకోవాలి, ఆ టూల్స్ మనం ఎలా పని చేయించుకోవాలి, ఎలా మాట్లాడాలి, దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో అందుకే మీరు మిస్ అవ్వకండి, ఈ కంప్లీట్ సిరీస్ అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో కూడా ఇంకా ఎండ్ వరకు చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, అసలు ఏఐ గురించి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. దెన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. దెన్ వీ విల్ స్టార్ట్ దిస్ పార్ట్ 3 కోర్స్ 1 by 1. డిఫరెంట్ కేటగిరీస్లోనే డిఫరెంట్ టూల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో టూల్ గురించి డీటెయిల్డ్గా డెమోతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ నో నీడ్ టు వర్రీ. ఓకే, రైట్. సో దట్ ఈస్ వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో కీ స్కిల్స్ మీకు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఐడియా ఉండాలి, దాని గురించి నేర్చుకోవాలి. అండ్ ఈ యాప్స్ కొన్ని ఉంటాయి, ఏఐ రిలేటెడ్ యాప్స్, ఆ యాప్స్ ఏఐ రిలేటెడ్ టూల్స్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 వీడియోస్లో. సో మీరు అవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఉంది మనకి, ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఏఐ ఫీచర్స్ వచ్చేసాయి. సో ఆ ఏఐ యూస్ చేసి ఇప్పుడు అవే మీకు కొన్ని యాడ్స్ వస్తుంటాయి. ఎక్సెల్ మీరు ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చేసుకోవచ్చు. సో దట్స్ నథింగ్ బట్ ఏఐ ఫీచర్, దట్ ఈస్ నథింగ్ బట్ కోపైలట్. ఓకే, సో ఇవన్నీ కీ స్కిల్స్. ఈ స్కిల్స్ అన్నీ కూడా మనం ఈ ఎంటైర్ కోర్స్లో నేర్చుకుంటాం 1 by 1. అండ్ దెన్ దీనికి సంబంధించిన రోల్స్ మీకు ఏముంటాయి, ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి, మీకు దీని మీద జాబ్స్ ఉంటాయంటే ఆబ్వియస్లీ ఉంటాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ ద ఫస్ట్ వన్. సో మీరు ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ కింద వెళ్ళొచ్చు, ఏఐ కంటెంట్ క్రియేటర్ కింద వెళ్ళొచ్చు, ఏఐ కోచ్ ఆర్ ట్రైనర్, డిజిటల్ మార్కెటింగ్ కూడా మీకు ఏఐ టూల్స్ యూస్ చేసి మీరు చేసుకోవచ్చు యాజ్ అ డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్ రోల్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్. మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇప్పుడు నాకులాగా, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పీపీటీ కూడా నేను మాన్యువల్గా చేసింది కాదు మీకు చెప్పాలంటే, రైట్. ఐ హ్యావ్ యూజ్డ్ వన్ ఏఐ టూల్ టు జనరేట్ దిస్ పీపీటీ. నేనేం చేయలేదు, జస్ట్ టెక్స్ట్ ఇచ్చాను, ఇమేజెస్ అన్నీ కూడా అదే పెట్టుకొని నాకు పీపీటీ క్రియేట్ చేసి ఇచ్చింది వితిన్ సెకండ్స్. ఓకే, సో ఇట్ లుక్స్ గుడ్, రైట్. సో మీకు కావాలంటే మోడిఫైస్ మీరు చేసుకోవచ్చు తర్వాత, బట్ మీకు చాలా వరకు టైం సేవ్ అయింది కదా. మీరు ఏ టెంప్లెట్ యూస్ చేసుకోవాలి, ఏ ఇమేజెస్ యూస్ చేసుకోవాలి, ఈ ఇమేజెస్ అన్నీ కూడా దానికి రిలేటెడ్ ఇమేజెస్ అదే పెట్టేసింది, ఆ టూలే. నేనేం చేయలేదు యాక్చువల్గా. సో మీకు చూపిద్దామని నేను ఆ పీపీటీనే తయారు చేసి మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇట్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ సెకండ్స్, బట్ ఆబ్వియస్లీ వీ నీడ్ టు క్రాస్ వ్యాలిడేట్ ఇట్. మనం చూసుకొని చెక్ చేసుకొని చేసుకోవాలి, అది మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏఐ వచ్చేసింది ఇంక మన జాబ్స్ పోతాయి అంటున్నారు, జాబ్స్ రీప్లేస్ చేసేస్తుంది ఏఐ అని చెప్పి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏఐ వచ్చి మన జాబ్ని రీప్లేస్ చేయదు, మన ఎంప్లాయర్స్, మన కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ని రీప్లేస్ చేస్తారు. ఏఐ తెలియని ఎంప్లాయీస్ నుంచి ఏఐ వచ్చిన ఎంప్లాయీస్తో రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ స్పీడప్ అవుతుంది, డెలివరబుల్స్ ఫాస్ట్ అవుతాయి. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసే టైంలో 2 ప్రాజెక్ట్స్ చేయొచ్చు. ఇట్ విల్ బీ వెరీ ప్రాఫిటబుల్ ఫర్ దెమ్ కదా.
సో అలాగా జరుగుతుంది. ఇంకోటి మీకు ఇంకా మన తెలుగు ఆడియన్స్కి కొంచెం ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను ఎప్పుడూ కూడా మూవీస్లో కొంచెం ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. సో మీకు ఇంకా ఈజీగా కొంచెం చెప్పాలంటే ఎట్లా మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఏఐ వచ్చి మీ జాబ్స్ అంతా రీప్లేస్ చేసేస్తుందంటే, మీరు అందరు చంద్రముఖి సినిమా చూసే ఉంటారు, ఓల్డ్ మూవీ. ఓకే, సో దాంట్లో ఒక సీన్ ఉంటుంది. గంగ చంద్రముఖి రూమ్కి వెళ్ళింది, చంద్రముఖిలా నించుంది, చంద్రముఖిలా తనని తాను ఊహించుకుంది. అంతే. ఇక్కడ ఏఐ ఈజ్ నథింగ్ బట్ గంగ. చంద్రముఖే, గంగే. సో ఏఐ అనేది మన హ్యూమన్ లాగా థింక్ చేయగలుగుతుంది, రెస్పాండ్ అవ్వగలుగుతుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగా అది సిమ్యులేట్ చేయగలుగుతుంది, మనిషిలాగా ఆలోచించి చేయగలుగుతుంది అన్ని పనులు. బట్ మనిషి కాదు. ఎందుకంటే హ్యూమన్ మెషిన్స్ని కనుక్కున్నా కానీ మెషిన్స్ వచ్చి హ్యూమన్స్ని పుట్టించలేదు, తయారు చేయలేదు. రైట్? సో భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రై చేయండి, నేర్చుకోండి, తెలుసుకోండి. ఎండ్ మీకు అసలు ఏం జరుగుతుంది బయట ప్రపంచంలోనే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ వల్ల మనం పాజిటివ్గా తీసుకొని మనం కోర్స్ చేసుకొని మనం నేర్చుకుంటూ ఉన్నాం. బట్ దీన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలా వరకు ఇది కొంతమంది నెగిటివ్గానే యూస్ చేసుకుని దాన్ని చేస్తున్నారు. సో అది ఏఐ చేసినదా నిజంగా జరిగిందా అనేది కూడా మనకు తేడా తెలియాలంటే కూడా మనకు తెలియాలి, ఈ టూల్స్ అన్ని నేర్చుకోవాలి మనం. సో ఒక వీడియో వస్తుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా ఒక వీడియో వెళ్ళింది, మిమ్మల్ని ఎవరో కొట్టేసినట్టు కట్టేసినట్టు, ఈవెన్ మీరే ఉంటారు ఆ వీడియోలో, మీ వాయిస్సే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా ఆ వీడియో పంపించి మీ ఆడియోలాగా మీ వాయిస్తో ఆడియో పంపించి కూడా మనీ తీసుకొని మీ వాళ్ళని మోసం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏఐలో ఆడియో క్లోనింగ్ ఉంది. మీ వాయిస్, ఇప్పుడు నేను మాట్లాడే ఈ వాయిస్ని కూడా ఎవరైనా తీసుకొని క్లోన్ చేయొచ్చు. నేను మాట్లాడినట్టే ఉంటుంది ఫైనల్గా, బట్ నేను మాట్లాడి ఉండను. సో నాకు డబ్బులు కావాలి, నాకు మనీ కావాలి, నా ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించడానికి ఛాన్సెస్ ఉంటే వాళ్ళు నమ్మి పంపించారంటే వాళ్ళు మోసపోతారు ఆబ్వియస్లీ. రైట్? అండ్ మన ఇమేజ్ తోటే మనలాంటి ఒక వీడియోనే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది ఏఐ టూల్స్తో. మనం ఉండం యాక్చువల్ వీడియోలో, బట్ మనమే. దీనికి కూడా ఇంకోటి చెప్పాలంటే, ఈ అష్టాచమ్మ సినిమా చూసుంటారు కదా, దాంట్లో ఉంటుంది చూడండి ఒక సీన్, నువ్వేనా, నేను అనుకుంటున్నా నువ్వేనా అంటే నో నేను నువ్వు అనుకుంటున్నా నువ్వు కాదు అని ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. సో అలాగా అది నువ్వా అంటే నువ్వు కావు, కానీ నువ్వే అని నమ్మడానికి ఛాన్స్ వస్తుంటుంది. ఎందుకంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏఐ మాయ. సో ఇలాగ చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. మనం ప్రాపర్ వేలో నేర్చుకుందాం. ఏఐ తెలుసుకోవడం వల్ల మీకు ఏంటంటే, ఇప్పుడు అది ఎవరైనా మిస్యూజ్ చేసిన కంటెంట్ మీకు పంపించినా కూడా అది ఒరిజినలా కాదనేది కూడా మీకు అర్థమవుతుంది. సో మోసపోవడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. ఆ ఫ్రాడ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో అన్ని విధాలా మనకి ఏఐ నేర్చుకోవడం అనేది మంచిది. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పర్సనల్ యూస్కి కానీ, మీరు జాబ్ పర్పస్కి కానీ, ఇంట్లో ఏదన్నా యూస్కి కానీ, డే టు డే లైఫ్ యాక్టివిటీస్కి కానీ మీరు కంపల్సరీ నేర్చుకోవాలి ఏఐ అయితే నా సజెషన్. బట్ లెర్న్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే. అని మనీ స్పెండ్ చేసేయకండి స్టార్టింగ్లోనే. నేను చెప్పినట్టు ముందు నేను ఈ కోర్స్ చేస్తున్నాను, ఫ్రీ కోర్సు, అన్ని టూల్స్, మ్యాక్సిమం అన్ని టూల్స్ నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ నేర్చుకోండి, ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తెలుసుకోండి. దెన్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్, we will do level 2 course. Then you can decide if you want to take any paid course or anything, then మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా లెందీ అయిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, లైక్ టెక్స్ట్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు వీడియో, వీడియో టు ఇమేజ్, ఇలాంటివి ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ మనం ఏమేమి ఉంటాయి వాటిల్లో, మనం అసలు ఈ ఎంటైర్ కోర్స్లో ఏ టూల్స్ మనం డిస్కస్ చేసుకొని నేర్చుకుంటున్నాము. ఐ థింక్ ఐ జస్ట్ లిస్టెడ్ అవుట్ అరౌండ్ 60 టూల్స్. ఓకే, 60. సో అన్ని టూల్స్ నేను ఈ కోర్స్ మొత్తంలో కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో డోంట్ మిస్. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు అండ్ చాలా డిమాండ్ ఉన్న కోర్సు. ఫ్రీగా ఎవరు చెప్పరు. సో ప్లీజ్ యూస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ అవర్ వీడియో, షేర్ అవర్ ఛానల్ టు ఎవ్రీవన్. ఓకే, అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా టూల్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ యూస్ చేస్తుంటే ఇంతవరకు, అది కూడా మీరు కమెంట్ చేయండి. అండ్ మీరు చాట్ జీపీటీ కూడా ఫస్ట్ టైం ఎప్పుడు యూస్ చేశారు అనేది కూడా మీరు కమెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఇప్పటి వరకు చాట్ జీపీటీ యూస్ చేశారు. రైట్, థ్యాంక్ యూ. లెట్స్ సీ ఇన్ అనదర్ వీడియో.